పరిశుద్ధ దేవుని కుటుంబమా, దేవుని యొక్క సహవాసమా, దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనందరి యొక్క జీవితకాల పర్యంతంలో మరొక పెంతుకొస్తు పండుగ లేక ధవళాదివారం లేక పెంతుకొస్తు పండుగ ఆరాధన దినాన ప్రభు యొక్క పాదాల చెంతకు చేరు వచ్చిన దేవుని బిడ్డ మీ అందరిని బట్టి మీ జీవితాల్లో ప్రభు తోడే ఉన్న విధానం బట్టి దేవాది దేవునికి మనందరి పక్షంగా ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ చేరు వచ్చి మీ అందరికీ నా 2 వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయాన నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యం మనం ధ్యానం చేద్దాం. కీర్తన వాక్య భాగం నుంచి పాత నిబంధన పాఠము 104వ కీర్తన 33, 34 వచనాలు చదువుకుని ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. 104వ కీర్తన 33, 34 వచనాలు దయచేసి చదవండి. నేనున్నంత కాలము నా దేవునికి కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక. నేను యెహోవా యందు సంతోషించెదను. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాల చెంతకు మరొకసారి చేరి ఉన్నాం. ఆరాధనకు యోగ్యుడిగా ఇంతవరకు ప్రభా ఎన్నిక లేని మా చేత మీరు ఆరాధింపబడుచున్నందుకు వందనాలు. ఈ సమయాన మీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభా. నువ్వు మాట్లాడితే మాకు క్షేమం, నువ్వు మాట్లాడితే మాకు జీవం, నువ్వు మాట్లాడితే మాకు ప్రయోజనం, నువ్వు మాట్లాడితే మాకు ఆరోగ్యం. అట్టి ప్రభా నీ జీవపు మాటలతో ఈ సమయాన నీ మందిరంలో ఉన్న మా అందరిని నింపుమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య భాగపు అంశం ఆత్మ సంబంధమైన ఆరాధన అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకసారి అందరూ టైటిల్ చెప్తారా? ఆత్మ సంబంధమైన ఆరాధన. ఓకే. ఈ సమయాన చదవబడిన పాటలో 104వ కీర్తనలోని 33, 34 వచనాలని ఒకసారి మనం ఆలోచన చేస్తుంటే, భక్తుడు రాసిన కీర్తన, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే ఆ వచనం నుంచి ఒక చిన్న ప్రశ్న ఎవరికి వాళ్ళం, మనకు మనం, నాకు నేను, మీకు వేసుకుందాము. అదేంటంటే, ఈ దినాన్ని మనందరము కూడా ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చాం, దేవుని ఘనపరచడానికి వచ్చాము. అయితే ఈ దినాన మనము చేసే ఆరాధన మనకు మాత్రమే ఇంపుగా ఉందా, మనకు మాత్రమే సంతోషంగా ఉందా, లేక మనం ఆరాధిస్తున్న దేవునికి కూడా ఇంపుగా ఉందా? మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ దేవునికి ఇంపుగా ఉందా, లేకపోతే మనకి ఇంపైన ఆరాధనే అదే దేవునికి కూడా ఇంపైన ఆరాధనని ఒకవేళ మనము లేకపోతే మనం ఏమవుతున్నాం, మనకి మనం ఊహించుకుంటున్నామా? ఇది ఎట్లాంటి ఆరాధన మనం చేయగలుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేస్తుంటే కొన్ని దృశ్యాలు, కొన్ని పిక్చర్స్ కొన్ని కళ్ళకు ఇంపుగా ఉంటూ ఉంటాయి కదా. కొన్ని దృశ్యాలు కళ్ళకు ఇంపుగా ఉంటాయి. ఇప్పుడు ఊటీ, కొడైకెనాల్, లేకపోతే కొన్ని ప్లేసెస్, ఇజ్రాయెల్, యూరప్ కంట్రీస్, ఇవన్నీ కూడా కళ్ళకి చాలా ఇంపుగా ఉండటం వల్ల అంత దూరం వెళ్ళి వాళ్ళు చూడటానికి ఇష్టపడుతున్నారు. మరికొన్ని మాటలు చెవులకి ఇంపుగా ఉంటూ ఉంటాయి. కొన్ని మాటలు చెవులకి ఇష్టంగా ఇంపుగా ఉంటూ ఉంటాయి. అఫ్కోర్స్ ఎగ్జాంపుల్కి పాస్టర్ గారు మీ ప్రసంగం సూపర్ అండి అన్నారు అనుకోండి, నాకు ఎలా ఉంటుందంటే ఇంకా మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ ఆనందంతో గుర్తు చేసుకుని, అబ్బా మీ ప్రశంస ఇచ్చారని నేను ఉబ్బి తబ్బిపోయి, ఎందుకంటే మాట ఇంపుగా ఉంది కాబట్టి. అదే ఒకవేళ బయటకు వెళ్ళిన తర్వాత మీ డ్రెస్ బాగుంది కానీ అది మీకు సూట్ అవ్వలేదని అన్నారు అనుకోండి, ఆ మాట ఎలా ఉంటుంది? కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి, కష్టంగా ఉంది కాబట్టి ఆ మాటను మళ్ళీ గుర్తు చేసుకుని ఇంకా చెప్పండి మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తున్నాను. పొగిడే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే వాళ్ళు ఖాళీ చెంచాలతో తినిపిస్తారట. చెంచాలు ఏముండదు, ఒక పొగట్టంటే మాటలు, మీరు సూపర్ అండి, మీరు అదండి, మీరు ఇదండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అవసరం లేకుండా ఎవరో పొగడరు. సరే, కొన్ని దృశ్యాలు కళ్ళకి ఇంపుగా ఉంటాయి, కొన్ని మాటలు చెవులకు ఇంపుగా ఉంటాయి, లేకపోతే కొన్ని మాటలు హృదయానికి ఇంపుగా ఉండొచ్చు. అయితే ఈ దినాన మనము చేసే ధ్యానము, మనము చేసే ఆరాధన దేవునికి ఇంపుగా ఉంటుందా?
దేవునికి ఇంపుగా ఉంటుందా అన్నదే మన ప్రశ్న. ఎలాంటి ఆరాధన ఆయనకి ఇంపుగా ఉంటుంది? అసలు ధ్యానం అంటే ఏంటి? ఈ రోజున మనం ఎక్కువగా వింటున్నాము మెడిటేషన్ అన్నమాట కదా. మెడిటేషన్ ప్రతి దానికి కూడా వైద్యం మీదే లేకపోతే మెడికల్ సైడే ఆధారపడకుండా కొన్ని వచ్చినాయి. ఇప్పుడు యోగా లేకపోతే మెడిటేషన్ లేకపోతే ఇట్లాంటివి వచ్చినాయి కాబట్టి మెడిటేషన్లో ఉన్నామండి అంటున్నారు. సరే, మంచిది. ఈ సమయాన ఇప్పుడు ధ్యానం చేయటం అంటే ఏమిటి? ఒక వాక్యమును మనము పెదవులతో కాకుండా హృదయంలో మనముగా మన యొక్క పరిధిలో మన యొక్క జ్ఞానములో ఒక పాటను కావచ్చు, ఒక వాక్యమును కావచ్చు, ఒక అధ్యాయమును కావచ్చు, దేవుని గుర్చిన ఒక సంగతిని గురించి మనంగా తలపోసుకోవడం, మనంగా ఎక్సర్సైజ్ చేయటమే దేవుని యొక్క దేవుణ్ణి ధ్యానం చేయటం లేక మెడిటేషన్ చేయటం. ఈ సమయాన ఇంకొక అర్థాన్ని కూడా మనం చూస్తూ ఉంటే స్తుతి. గత వారం మనం చెప్పుకున్నాం కదా, స్తుతి చేయటం అంటే దేవుడు చేసిన మేళ్ళు. రెండవది ప్రైజ్, ఆరాధన, దేవుని ఆరాధన చేయటం. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క బలం ఏమిటో, దేవుని యొక్క శక్తి ఏమిటో తెలుసుకుని ఆయన ఆరాధించటము. మూడవది ప్రార్థన. నాలుగవది వాక్యము. ఇవన్నీ కలిపితే కూడా ధ్యానం. వీటన్నిటి యొక్క సమాహారం కూడా ధ్యానముగా మనం భావించవచ్చు. సరే, ఈ సమయాన ఒక మాటను చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించాలమ్మ. చూడండి, అక్కడ మనకి నోవహు కాలంలో దేవుడు ప్రజలంతా చనిపోయారు కాబట్టి ఒక భయంకరమైన తీర్పు, ఒక భయంకరమైన ఉగ్రత, మరి ఒక భయంకరమైన పనిష్మెంట్ పంపించి ఒక్క నోవహు కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా స్మాష్ చేసేసినట్లుగా మనం ఆదికాండం 6వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. ఓకే, దేవుడు తుడిచిపెట్టేశాడు. వాడలో నోవహు అతని కుటుంబాన్ని ఎనమండుకుని దాచిపెట్టాడు. 40 రోజులు జలప్రళయం అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత నోవహు చేసిన మొట్టమొదటి పని ఏంటంటేనట, ఒక బలిపీఠం కట్టాడు నోవహు. ఆ బలిపీఠం మీద పవిత్ర పశువుల్లో కొన్ని, పవిత్ర పక్షుల్లో కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించినప్పుడు అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి, నోవహు కట్టిన బలిపీఠం, నోవహు అర్పించిన అర్పణ, నోవహు జరిగించిన దహన బలి నోవహుకు మాత్రమే ఇంపుగా లేదు, దేవునికి ఇంపుగా అతడు అర్పించాడు, దేవునికి సువాసనకరంగా అతడు అర్పించాడు అన్న సంగతిని దేవుడే తన పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డల చేత వ్రాయించడం జరిగింది. అంటే ఇప్పుడు నోవహుకి దేవునికి ఇంపైన సువాసన ఏదో నోవహు ఎరుగున్నాడు, నోవహు అవగాహన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ రీతి అయిన అర్పణ అక్కడ అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దినాన మనమేమి ఒక బలిపీఠాలు లేకపోతే రాతి బలిపీఠాలు కట్టి ఒక కోడెనో ఒక మేకనో ఒక ఎద్దునో తీసుకొచ్చి పొట్టేలునో అర్పించిన అవసరం లేదు, నువ్వు ధనమేమి ఖర్చు పెట్టిన అవసరం లేదు. కానీ దేవుడు చెప్తున్న మాట చూడండి, 141వ సంకీర్తన 1-2 వచనాలు చూడండి. 141వ సంకీర్తన 141:1-2 చదవమ్మా. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. చూడండి, ఇప్పుడు మనం అర్పించవలసిన అర్పణ లేకపోతే ఇంపైన సువాసన ఏమిటంటే, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన, దావీదు నోటి నుంచి వస్తున్న ఒక గొప్ప విషయం ఏమిటంటే, మనకు ఒక మాదిరి ఏమిటంటే, యెహోవా దేవా, నేను నీకు మొరపెట్టుచున్నాను అని చెప్తూ, నేను మొరపెట్టుగా నా వైపుకి ఎప్పుడు నువ్వు చెవొగ్గుతావంటే, నా ప్రార్థనట ధూపము వలె. ఇష్టంగా మనం ఆలోచన చేస్తుంటే దీనిని మనం జస్ట్ అలా వాడుతూ ఉంటాం. అంటే అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాం, ఇంచుమించు అందరికీ ఈ యొక్క వాక్యం తెలిసిందే. కానీ దీన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు మాత్రం లోకంలో ఉన్నారు, దీన్ని సొమ్ము చేసుకునే వారు మాత్రం లోకంలో ఉన్నారు. మీకు అందరికీ తెలిసిన మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము, ఈ లోకంలో ఒక దర్బార్ బత్తి ఉంది, మన ఏరియా దర్బార్ బత్తి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది
అదేదో బత్తని వాడు చూడండి, ఆడు కొటేషన్ రాయడానికి కొటేషన్ ఇచ్చినోడు ఎవడంటే బహుశా క్రైస్తవుడే ఉంటాడు. వాడికి ఆధారం ఏంటంటే ఇదే, నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులు ఎత్తిన సాయంకాలం నైవేద్యం. చూడండి, మనం కూడా చాలామంది పొద్దున్నే అగరబత్తిలు వెలిగించి, లేకపోతే పిల్లలు ఉంటే కనుక సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటారు. అది అగరబత్తి కావచ్చు, లేకపోతే సాంబ్రాణి కావచ్చు, ఏదైనా మనం ఆ యొక్క నిప్పుల మీద సాంబ్రాణో లేకపోతే అగరబత్తి వేసిన తర్వాత ఆ పొగ, అది ఒకవేళ కాస్ట్లీ కావచ్చు లేకపోతే చీప్ కావచ్చు, పొగ పైకి వెళ్తుందా లేకపోతే కిందకి వెళ్తుందా? లేకపోతే కాస్ట్లీ అయితేనే పైకి వెళ్ళి, చీప్లు అయితే కిందకైతే రాదు. ఒకవేళ స్మెల్లో తేడా ఉండొచ్చు, కానీ ఫ్లేవర్లో ఏదైనా పొగ పైకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నా ప్రార్థన ధూపం వల్లెను. మీరు ఆర్సిఎం చర్చికి ఎప్పుడైనా వెళ్ళుంటే కనుక, ఆర్సిఎం చర్చిలో ఇప్పటికీ కూడా పాత నిబంధన కాలంలో యాజకుడు, దేవుని సన్నిధిలో యాజకుడు ధూపార్తిని పట్టుకుని, ఒక ధూపార్తి, ఆ ధూపార్తి మీద నిప్పుల మీద సాంబ్రాణి పొగ వేసి వచ్చిన బిడ్డలందరికీ కూడా ఆ సాంబ్రాణి పొగను లేకపోతే అందించేవారు. దాన్ని వాళ్ళు కళ్ళకి అద్దుకునేవారు అనమాట. ఇప్పటికి కూడా ఆర్సిఎం చర్చిలో ఉంటుంది ఆ ట్రెడిషన్. అయితే ఈ సమయాన్ని పాత నిబంధన కాలంలో బైబిల్లో ఉన్నదే. ఈ దినాన మనము కూడా ఒక ధూపార్తి, ఒక నిప్పులు, దాని మీద అగరబత్తి, సాంబ్రాణి పెట్టి దేవుడు ధూపం వేయమనట్ల, లేకపోతే నోహు వలె ఒక బలిపీఠం కట్టి ఒక ఎద్దునో, ఒక కోడెనో, ఒక గొర్రెనో, ఒక పావురానో బలర్పణ చేయమనట్ల దేవుడు కోరుకున్నది. దావీదే అంటున్నారు, దేవా నువ్వు బలిని కోరేవాడు కాదు, కోరినట్లయితే నేను రాజుని కనుక వేల కొలది నేను అర్పించగలను, కానీ నువ్వు కోరుకుతున్నది ఏంటంటే విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. అది పాత నిబంధన కాలంలో ఏది, కోడెలు, ఎడ్లు, పవిత్ర పక్షులు బలి అర్పించింది పాత నిబంధన కాలంలో. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో మన మోకాళ్ళు వంచితే చాలు, మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే చాలు, విరిగి నలిగిన మనసుతో దేవుని వేడుకుంటే చాలు. నువ్వేమీ ఒక ఎద్దును కొనాలంటే బహుశా నాకు తెలియదు, కాస్ట్ 40,000 50,000 ఉంటుంది. దాన్ని చాలా వాల్యుబుల్ ఉంటుంది. ఎద్దును అర్పించాలంటే అది వెళ్ళి అర్పించడమే, దానివల్ల ఏమి కేవలం అతని నివృత్తి కోసం. కానీ దేవుడు ఇది అలాంటి కాస్ట్ పేయింగ్ లేకపోతే ఒక మేకను, కోడిని అర్పించమనట్లేదే. సింగిల్ ధరం, ఒక రూపీ కూడా నీకు అవసరం లేకుండా, ఉపయోగించిన అవసరం లేకుండా నువ్వు మోకరిస్తే చాలు, నీ ప్రార్థన నేను వింటాను అంటున్నాడు. కానీ అది కూడా చేయలేకపోతున్నాం, అది కూడా మోకరించలేకపోతున్నాం, ఆ రీతిగా కూడా ప్రార్థన ధూపం వేయలేకపోతున్నాం. 2 వారాల క్రితం ప్రసంగంలో చెప్పుకున్నాము, స్తుతి ఆరాధన పైకి వెళుతుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు క్రిందికి వస్తాయని. ఇది నా ధూపం వేయలేక మనం ఆశీర్వాదాలని సొంతం చేసుకోలేకపోతున్నాం. ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే చూడండి, ఇప్పుడు ఈ అగరబత్తిలో కావచ్చు, సాంబ్రాణిలో కావచ్చు, అందులో సువాసన దాగి ఉంది, ఇంటర్నల్గా అంతర్గతంగా దాగి ఉంది. అయితే ఆ సువాసన బయటికి రావాలంటే ఆ యొక్క అగరబత్తికి, సాంబ్రాణికి పైనుంచి నిప్పులు తగలాలి కదా. నిప్పు తగిలితేనే సువాసన బయటకు వస్తుంది. నిప్పు తగిలినంతసేపు నార్మల్గా అంటే లైట్గా ఉంటుంది సువాసన. ఇక్కడ ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువు, ఆయన శిష్యులు కూడా గత పాఠాల్లో చెప్పుకున్నాం. ఒకవేళ మనము నెగిటివ్ థింకింగ్ చేయకూడదు. శిష్యులు కూడా అనుమానపడ్డారు, యేసు అవునో కాదో, మళ్ళా పేతురు వలపట్టుకుని లోకంలోకి వెళ్ళిపోయాడు అంటే కొంతమంది థింక్ చేయవచ్చు, పేతురే వెళ్ళగలేంది, మనం కూడా అప్పుడప్పుడు తప్పిపోతే నష్టం ఏంటి అన్నట్లుగా. వాస్తవానికి వాళ్ళ విశ్వాసం లేదని కాదు, కానీ విశ్వాసం అంతర్గతంగా దాగి ఉంది. ఈ అంతర్గతంగా దాగి ఉన్న దాన్ని లూకాసు సువార్త 24వ అధ్యాయము 46 నుంచి 49 వచనాలు చూడండి. లూకాసు సువార్త 24:46 నుంచి 49 వచనాలు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సును, పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో చూడండి, యేసు ప్రభు వారే ఇంక చివరిగా ఆయన ఆరోహణం ముందు శిష్యులకి, అలాగే అక్కడ ఉన్న 120 మందికి చెప్పిన మాట ఏంటంటే, ఈ సంగతులకు మీరే సాక్షులు కాబట్టి 49 వచనం చదవమ్మా. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది, అనగా పరిశుద్ధాత్మ, మనం అదే స్వార్థ పాఠం చదువుకున్నాం. వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు ఈ పట్టణంలో కనుక యెరూషలేము పట్టణంలో, ఏ పట్టణంలో అంటే ఏ గదిలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పస్కా పండుగ ఆచరించారు, యేసు ప్రభు సిలువ వేయబడి పునరుద్ధానం తర్వాత తిరిగి లేచిన తర్వాత
శిష్యులందరూ 11 మంది లోపల నుంచి గడియ పెట్టుకుని ఏ గదిలోనే భయంతో ఒడిగిపోయినప్పుడు యేసు ప్రభు సమాధానాన్ని ప్రకటించారో అక్కడే నిల్చుండండి, అక్కడే స్థిరంగా ఉండండి, అక్కడే నిలకడ కలిగి ఉండండి. అప్పుడు నా యొక్క పరిశుద్ధాత్మని మీ మీదకి పంపిస్తాను అని లోకాసు వార్త 24:49 ఆయన ప్రామిస్ ఇచ్చారు. మళ్ళా అపోస్తుల కార్యాలు 1:12-14 కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 1:12-14 చదువు. ఒలీవలో వనమనబడిన కొండ నుండి యెరూషలేము, ఇందాక మనం చెప్పుకున్నాం, తన పట్టణం తిరిగి వెళ్ళారు ఆయన ఆరోహణం తర్వాత 40వ దినాన. చదవమ్మా. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడువదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సిమోను, యాకోబు కుమారుడకు యోదా అనువారు. చూడండి, వీరందరూ ఈ 11 మంది చదువు. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక కంటిన్యూగా ఇదిగో ఆ యొక్క యేసు ప్రభు వారు ఏదైతే వాగ్దానం ఇచ్చారో, నేను పైనుండి తండ్రి ద్వారా చేసిన వాగ్దానం నెరవేరే వరకు కూడా మీరు ఈ గదిని విడిచిపెట్టొద్దు, ఈ పట్టణాన్ని విడిచిపెట్టొద్దు, ఇక్కడే ప్రార్థన చేస్తూ ఉండండి. నిజమే, ఇంతకు ముందు అపనమ్మకస్తులు అయిపోయారు, ఇంతకు ముందు లోకంలో కలిసిపోబోయారు, ఇంతకు ముందు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోబోయారు, ఇంతకు ముందు మళ్ళీ ఆ వలలు పట్టుకున్నారు. కానీ యేసు ప్రభు వారు దర్శించి, యోహాను కుమారుడైన సీమోను, మర్చిపోయావా నీ గురి, మర్చిపోవా నీ బాధ్యత, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము, నన్ను ప్రేమిస్తే కనుక నా గొర్రెలను మేపమని ఆయన ఫైనల్గా వారిని స్థిరపరిచారు. 11 మందిని కూడా స్థిరపరిచిన తర్వాత ఆయన 40వ దినాన 40th డే ఆయన ఆరోహణం అయిపోయారు. ఆయన 40th డే ఒకవేళ అనుకోవచ్చు, నిన్నటి వారం నుంచి ఇప్పటికి 7 రోజులే కదండి అయింది, మరి ఈ రోజు 50th డే పెంతుకొస్తే ఎలాగా, పెంటే అనగా 50 కదా అనుకోవచ్చు. వాస్తవానికి నిన్న వారంలో ఆరోహణం తర్వాతి ఆదివారం మనం జరిగించుకున్నాం, అనగా ఫ్రైడే ఆరోహణం అయిపోతే కనుక ఈ రోజుకి 50th డే అవుతుంది రిజరక్షన్ నుంచి, పునరుద్ధానం నుంచి. కాబట్టి పునరుద్ధానం నుంచి, ఈస్టర్ నుంచి 50th డేన పెంతుకొస్తు పండుగ అనేది పాత నిబంధన కాలంలో ఆచరణ జరిగింది. పాత నిబంధనలో ఉన్న పండుగ పేరు పెంతుకొస్తు పండుగ, అంతేగాని ఒక డినామినేషన్ పేరు కాదు అది. వాస్తవానికి ఆ పెంతుకొస్తు ఆ యొక్క ఆవిర్భావము, సంఘం ఆవిర్భవించబోతుంది. కాబట్టి ఆయన ఆరోహణం అవుతూ చెప్పానికి చివరిగా మీరు మళ్ళా నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి వెళ్ళొద్దు, ఈ పట్టణంలోని ఈ గదిలో నిల్చుండి ప్రార్థన చేయమన్నప్పుడట ఇక్కడ మనం చదువుతున్నాం 14వ వచనంలో వీరందరూ అనగా ఈ 12 మంది శిష్యులు, ఆ తర్వాత 12వ ఆయన్ని ఎన్నుకుంటూ ఉంటారు కింద మన 23-24 వచనంలో, ఇది ఇస్కరియోతు యూదా స్థానంలో ఎన్నుకున్న తర్వాత కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నప్పుడు వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించు. నేను ఒక ప్రార్థన చేస్తుంటే నువ్వు ఒక ప్రార్థన, నీవుడు ఒక ప్రార్థన, ఇంకో ప్రార్థన, అట్లా కాదు ప్రార్థన అనేది. ప్రార్థన ఎప్పుడైనా సరే ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు బహిరంగంగా అందరూ కూడా, అది వచ్చి రాని ప్రార్థనో బాగా వచ్చిన ప్రార్థనో ఓ మాదిరి ప్రార్థనో, దాన్ని ఏకీభవించాలి తప్ప మనం వేరుగా ప్రార్థన చేస్తే కనుక అది ఏకీభవించినట్లు కాదు. సరే, ఈ 120 మంది కూడా ఇక్కడ ఉన్న ఆ మేడగదిలో 120 మంది ఆ గుంపుగా ఆ సమూహము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జరిగిన అద్భుతం ఏమిటంటే 2వ అధ్యాయము అపోస్తుల కార్యాలు చూడండి. ఇక్కడ ఒక మాట ఒకసారి చూడమ్మా, 1:8 చదువు ఒకసారి. అపోస్తుల కార్యంలోనే 1:8 చూడండి. అయినను చూడండి, ఇప్పుడు మళ్ళీ ప్రామిస్లోనికి వెళ్తున్నాం. ఈ రీతిగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక, చూడండి, మీరు యెరూషలేములోను, ఈ 12 మంది శిష్యులు యెరూషలేములో, రెండోది యూదయ సమరయ దేశంలో అంతటా, మూడవది భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులై ఉంటారు. నాట్ ఓన్లీ కేవలం జెరూసలేమే కాదు, కేవలం యూదయ సమరయ కాదు, కేవలం యూదులున్న ప్రదేశంలో కాదు, మూడవది భూలోకం అంతటా నా సువార్తను విస్తరింపజేస్తారు. ఎప్పుడు చూడండి, ఒకడు మనం అనుకోవచ్చు, అరే చేపలు పట్టే జాతర ప్రసంగం చేస్తే ఎవడంటాడు, ఆ భాష ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి, ఆ స్లాంగ్ ఏంటి అనుకోవచ్చు. కానీ ఆలోచన చేయండి, అక్కడ ప్రభు ఉపయోగిస్తున్న మాట ఎంతో వచ్చులో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణ అదే.
అగరబత్తిలో దానిలో సుగంధం లోపల ఉంది, కానీ ఆ సుగంధం బయటికి రావాలంటే దానికి నిప్పు తగిలించాలి. సాంబ్రాణి లోపల సువాసన ఉంది, పరిమళం ఉంది, కానీ ఆ పరిమళం బయటికి రావాలంటే దానికి నిప్పులు, కాలుతున్న నిప్పులు అవసరమై ఉన్నది. నిప్పు లేకపోతే సువాసన బయటికి రాదు. ఇప్పుడు శిష్యుల్లో కూడా విశ్వాసం ఉంది. ఆ శిష్యుల్లో విశ్వాసం బయటికి రావాలంటే వారు కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేది ఇప్పుడు అగ్ని జ్వాలల వలె వారి మీదకి దిగి వచ్చింది, వారిని తాకింది. వారిని తాకినప్పుడు అక్కడ ఉన్న 120 మంది, అలాగే ఈ పెంతుకొస్తు పండుగ ఆచరించడానికి చాలా ప్రాంతాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి వచ్చారు. యోదయ, సమరయ, కప్పదొకియ, పొంతు, పృగియ, వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పరిశుద్ధాత్మ తాకిడి అనుభవించారు. అక్కడ మనం చూస్తున్న అగ్ని జ్వాలల వలె విభాగింపబడి వారి మీద వ్రాలగా వాళ్ళందరూ కూడా యాక్టివేట్ అయ్యారు, శక్తి పొందుకున్నారు. ఈ సమయాన్ని ఆలోచన చేయండి. గత వారం మనం స్థుతిలో ఉన్న ఆశీర్వాదాలు చెప్పుకున్నాము. ఈ వారం ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న బలాన్ని మనం చెప్పుకుంటున్నాము. ఒకవేళ ప్రార్థనలో మనం వీక్ అయితే కనుక మనం బలహీనులమే. ఎప్పటికీ కూడా ప్రార్థనలో కనుక మనం ఒకవేళ బలహీనులుగా ఉంటే మనం దేవుని యొక్క శక్తిని మనం పొందుకోలేము. కాబట్టి ఈ సమయాన ఈ పరిశుద్ధాత్మ క్రొమ్మరింపు అపోస్తల కార్యం 2వ అధ్యాయము ఇప్పుడు 1 నుంచి 2 వచనాలు చూడమ్మా. అపోస్తల కార్యం 2, 1 నుంచి 4. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండని ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడేస్తారు. వారికి వాక్ శక్తి దేవుడే ఇచ్చాడు. వాళ్ళ మీద అగ్ని జ్వాలలు దేవుడే పంపించాడు. దేవుడు ఆ పరిశుద్ధాత్మ తాకిడి, ఆ పరిశుద్ధాత్మ, ఆ స్పిరిట్ అనుభవాన్ని దేవుడే వారికి అనుగ్రహించగా వారికి తెలియని ఒక పరిశుద్ధాత్మ భాష. అయితే మనం అనుకోవచ్చు కొన్ని చోట్ల నోరు తిరగని భాష ఏదో లేకపోతే మాట్లాడుతూ ఉంటారు. అయితే పౌలు గారు చెప్తూ ఉంటారు, ఒకవేళ భాష ఒక వ్యక్తి మాట్లాడంటే పక్క వ్యక్తి ఎవరికో ఆ భాషకి అర్థం తెలిసి ఉంటుంది. ఇప్పుడు మనకి మలయాళం రాదండి, లేకపోతే మన మలయాళంలో మాట్లాడేవాడు ఉంటూ ఉంటాడు, మనకి మలయాళం రాదు కాబట్టి మనకు అర్థం కాదు, కానీ పక్కనోడికి కొంతమందికి అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న సీనియర్స్కి అర్థమవుతుంది మలయాళం ఒరిజినల్ లాంగ్వేజ్, వాడు తప్పు లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆ యొక్క అనుభవము నాకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి భాష అర్థం కాకపోవచ్చు, 3వ వ్యక్తి 4వ వ్యక్తి కన్నా అర్థం కావాలి కదా. ఎవరికి అర్థం అవట్లేదు, ఓకే, కనీసం పలికి నాకైనా అర్థం కావాలి కదా. నువ్వు మాట్లాడిన దానికి అర్థం ఏంటి చెప్పు అంటే నేను అర్థం చెప్పలేకపోతే కనుక ఆ భాష నిజమైన భాష కాదు. ఆ భాష ఏదో ఒక అర్థం ఉంటుంది. ప్రతి లాంగ్వేజ్కి కూడా ఒక లిపి లేక ఒక గ్రామరు లేకపోతే ఒక దానికి ఉంటుంది కదా, పర్టికులర్ వే ఉంటుంది. ఏ వే లేకుండా ఉండే భాష ఎక్కడ ఉండదు. అయితే ఈ సమయాన్ని ఆలోచన చేయదగిన మాట ఏమిటంటే దేవుడు ఈ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించినప్పుడు వారు యాక్టివేట్ అయ్యి ఒక క్రొత్త భాష, పరిశుద్ధాత్మ భాషను మాట్లాడగలిగారు. అది దేవునికి ఇంపైన సువాసనగా మరి సంఘం యొక్క ఆవిర్భావము అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అది యెరూషలేములో జరిగింది. యెరూషలేం నుంచి తర్వాత యోదయ, సమరయ, ఆ తర్వాత అపోస్తల కార్యంలోనే ప్రపంచం అంతా విస్తరించింది. సరే, 2వ సందర్భం చెప్పుకుని ముగిద్దాం. 19వ కీర్తన కేవలము ఈ యొక్క సంగతే కాదు కానీ 19వ కీర్తన 14 వచ్చిన ఒకసారి చదవండి. 19వ కీర్తన అమ్మ చదవమ్మా. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనములు మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. 19వ కీర్తన 14 అమ్మ. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు కాదు కాక. నా నోటి మాటలు కేవలం నా హృదయ ధ్యానమే కాదు, నేను మందిరంలో ఉండగా చేసిన ఆరాధనే కాదు, నా నోటి మాటలు కూడా నీకు అంగీకారంగా ఉండినట్లు నన్ను ఆశీర్వదించు. ఏమండి, కొంతమంది వారి యొక్క పేర్లు చాలా, వాళ్ళ జీవితానికి పేరుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ పేరేమో అమ్మగారి పేరు శాంతమ్మ గారు, ఊరందరితోనూ గొడవలే పాపం కదా. పేరేమో శాంతమ్మ గారు, కానీ ఎవరితోటి సమాధానం ఉంది, ఊరందరితో గొడవలే. అయ్యగారి పేరేమో యేసుపాదం, పాపం ఎప్పుడు గుళ్ళు అడుగు పెట్టాడు ఆయన. పేరేమో యేసుపాదం, కానీ ఎప్పుడు గుళ్ళు అడుగు పెట్టాడు, కనీసం పండుగ రోజున కూడా.
ఇంకా అలా మనం ఆలోచన చేస్తుంటే కనుక ఈ సమయాన ఎట్లాంటి జీవితం మనం కలిగి ఉన్నాము? చర్చిలో ఉండగా దేవుని చక్కగా పాడగలుగుతున్నాం, దేవుని స్తుతించగలుగుతున్నాం. బయటకు వెళ్ళిన తర్వాత అనేకమైన మాటలు, అనేకమైన అబద్ధాలు, అనేకమైన మోసాలు, అనేకమైన చాడీలు. ఇదే నోటితోటి యాకోబు పత్రిక అంటున్నాడు, మంచి మాటను దేవుని స్తుతించగలుగుతున్నాం, ఇదే మాటతోటి చెడ్డ మాటలు, అబద్ధాలు, అసూయలు, కపటాలు ఇదే నోటితో పలుకుతున్నాము. ఇది ఎట్లా సాధ్యము? దావీదు భక్తుడు అంటున్నాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. ఇదన్నా పేరేమో ఆశీర్వాదం, నోట్లో ఒక్క మాట మంచి మాట లేకపోతే కనుక అది ఎంత దౌర్భాగ్యం. అందరూ ఆయన ఆశీర్వాదం గారు బాగుందని అంటూ ఉంటాడు. ఈ నోరిపితే మనకు అన్నీ కూడా ఇంక చెడ్డ మాటలు లేకపోతే ఇష్టానుసారం మాట్లాడు. ప్రభు అంటున్నాడు, కేవలము మందిరంలో ఉండగానే స్తుతి కాదు, మందిరంలో ఉన్న ఆరాధన కాదు, ఒక నీ నోటి మాటలు కూడా, నా నోటి మాటలు. వాక్యంలో చెప్పబడింది, కీర్తన వాక్య భాగంలోని పేతురు పత్రిక కూడా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నోటిని కాచుకున్నాడు. నువ్వు నోటితో ఏదైతే విత్తుతున్నావో, నువ్వు సీడ్ చేస్తున్నావో దానికి ఫలాన్ని మళ్ళా కోస్తావు. కాబట్టి మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము, మనం చేసే ఆరాధన, మన యొక్క లైఫ్ స్టైల్ కూడా దేవునికి అంగీకారముగా ఉన్నప్పుడు కనుక నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక, ఆయనకు అంగీకారముగా ఉండును గాక, ఆయనకు మహిమకరముగా ఉండును గాక. అట్లాంటి ఆరాధన దేవునికి మహిమకరంగా ఉంటుంది. చూసిన వారు కూడా మంచి సాక్ష్యం కలుగుతూ ఉంటారు. వాళ్ళ మాటలు చాలా ఆశీర్వాదకరమైన మాటలండి. వాళ్ళ జీవితం చాలా బ్లెస్డ్ లైఫ్ అండి. వారి యొక్క ప్రవర్తన చాలా దీవెనకరమైన ప్రవర్తన అండి అని అట్లాంటి సాక్ష్యము, అట్లాంటి దేవునికి మహిమ మనం కలిగి ఉంటాము. అట్లాంటి దీవెనకరమైన జీవితము, అట్లాంటి పరిశుద్ధాత్మ అనుభవించినట్లుగా ప్రార్థనా జీవితము, భక్తి జీవితం మనందరూ కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు తన కృపను పెంచి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు అన్న మీ హృదయంకు తలంపుకు కావాలను గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము దయచేసి అదే రీతిగా మనం నిల్చుండగా ప్రభరాత్రి సంస్కారపు ఆరాధన సంబంధించిన మనం కార్యం జరిగించుకుందాం.